హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో పిల్లలు ఏంటంటే ఫ్రాక్స్ కానీ గౌన్లు కానీ ఉంటాయి. అవి టైట్ అయినాయని పడేయడమో లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడమో అట్లా చేస్తామన్నమాట. అట్లా చేయకుండా రీయూజ్ ఎలా చేసుకోవాలి వాటిని పడేయకుండా అనేది ఈ వీడియో ఉంటుంది అనమాట. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే అందరికీ వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి తీసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ వాడుంటారనమాట. అంతలోపే అవి టైట్ అయిపోతాయి అనమాట. ఆ టైట్ అయిపోయి పడేయలేక వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పదనమాట. అట్లాంటివి మనం రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే 10 ఇయర్స్ పాపది నేను ఒక గౌన్ అయితే తీసుకున్నానండి. ఈ గౌన్ అయితే తనకి నడుము దగ్గర టైట్ అయిపోయిందంట. చాలా రోజుల నుంచి తన దగ్గరే పెట్టుకొని ఉందంట. ఎవరికైనా ఇవ్వడానికైనా పడేయడానికైనా మనసు ఒప్పదు కదా మనకి. ఎందుకంటే అది 2-3 సార్లే తను యూజ్ చేసింది కాబట్టి ఎవరికైనా ఇవ్వడానికైనా మనసు ఒప్పదనమాట. ఎందుకంటే చాలా కొత్తగా ఉంది గౌన్, చాలా బాగుంది. దాన్ని పడేయడానికి ఎవరికి మనసు ఒప్పుతుందండి? ఇలాంటి గౌన్లు మీ దగ్గర కూడా చాలా ఉంటాయి. చాలా వేస్ట్ చేస్తుంటారు, చాలా పడేసి ఉంటారు. అలాంటప్పుడు పడేయకుండా ఏం చేయాలంటే ఇట్లా కింద గీరా ఎక్కువ వచ్చేసి పైన తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కింద పార్ట్ మొత్తం స్కర్ట్ లాగా రెడీ చేసుకోండి. అంటే లెహంగా లాగా కానీ స్కర్ట్ లాగా కానీ ఎట్లయినా కొంచెం పొట్టిగా ఉంటే స్కర్ట్ అయిపోతుంది, కొంచెం పొడవు ఉంటే లెహంగా అయిపోతుంది అనమాట. అట్లా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఈ స్కర్ట్ లాగా రెడీ చేయడానికి బెల్ట్ అయితే తీసుకున్నానండి. అంటే నడుముకేసే ఎలాస్టిక్ బెల్ట్ అనమాట. బెల్ట్ అంటే ఇంకోటి ఏదో అనుకోవద్దు, ఎలాస్టిక్ బెల్ట్ అయితే తీసుకున్నాను నేను. ఆ ఎలాస్టిక్ బెల్ట్ కూడా ఎంత సైజుకి ఎంత పెట్టాలి అనేది ఈ వీడియోలో కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడైతే పై దానికి కింద దానికి జాయింట్ వేశారు కదా, ఆ జాయింట్ అయితే తీయడానికి ట్రై చేయండి. కట్ చేయకుండా తీసేయండి. కట్ చేశారంటే మనకి కట్టింగ్లో హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట. మనం కుట్టేటప్పుడు మొత్తం కొంచెం లెహంగా కొంచెం కిందకి కొంచెం పైకి ఉంటుంది అనమాట. అలా కాకుండా వాళ్ళు కుట్లేసి ఉంటారు కదా, ఆ కుట్లని ఆ జాయింట్స్ని తీసేయండి. కుట్లు తీయడం కొంచెం లేట్ అవుతుందనో లేకపోతే లోపల పీకో చేశారనో లేకపోతే లోడింగ్ పెట్టారనో కట్ చేయొద్దండి. కట్ చేశారంటే లెహంగా కొంచెం పొడవు తగ్గొచ్చు, లేకపోతే హెచ్చు తగ్గులు రావచ్చు. వాళ్ళు కుట్టిన దానికి మనం కట్ చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు కుట్టింది మనం ఊడదీసామనుకోండి, అప్పుడు వాళ్ళు లైనింగ్ని రెండింటిని జాయింట్ చేసి ఉంటారు కాబట్టి మనకి నెక్స్ట్ కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సరేనా? ఇట్లా ఉప్పదీసిన తర్వాత కింద దాన్ని స్కర్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు. పైన ఉన్న బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది ఎవరికైనా సరే లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసి ఎవరికైనా చిన్న పిల్లలకి చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బెల్ట్ కట్ చేశానండి. చెప్పకుండా కట్ చేశానని ఏమనుకోవద్దు, చెప్తాను. ఎంత సైజు వాళ్ళకి నడుం బెల్ట్ ఎంత తీసుకోవాలి, అలాగే ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, ఎంత వెడల్పు బెల్ట్ తీసుకోవాలి, ఎవరికి బెల్ట్ వేసుకోవాలి, ఇవన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు స్టిచ్ చేయడానికి వెళ్దాం. ఇప్పుడైతే స్టిచ్ చేద్దాం. స్టిచ్ చేసే ముందు ఏ సైజు వాళ్ళకి ఎంత బెల్ట్ తీసుకోవాలి అంటే చిన్న సైజు వాళ్ళకి ఎంత బెల్ట్ తీసుకోవాలి, పెద్ద సైజు వాళ్ళకి ఎంత బెల్ట్ తీసుకోవాలి, ఇంచెస్ ప్రకారం మనం బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పిన తర్వాత ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు బెల్ట్ ఎవరెవరికి బెల్ట్ యూస్ చేయాలి, ఎవరెవరికి బెల్ట్ యూస్ చేయకూడదు, బెల్ట్లో కూడా ఎంత ఏజ్ వాళ్ళకి ఎంత వెడల్పు బెల్ట్ వేసుకోవాలి, ఎంత ఏజ్ వాళ్ళకి ఎంత వెడల్పు బెల్ట్ వేసుకోకూడదు అనేది కూడా దీంట్లో చెప్తానమాట. ఇప్పుడు ఏంటంటే బెల్ట్లో మినిమం 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇవి 3 నుంచి అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ వరకు బెల్ట్ అనేది ఉంటుంది. 2.5 కూడా ఉంటుంది. మనకి ఏంటంటే 2 ఇంచెస్ వరకు ఓకే, బాగుంటుంది. ఎవరికైనా సరే లేడీస్కి 2 ఇంచెస్, 2.5 ఇంచ్ వరకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే 1 ఇంచ్ బెల్ట్ వేసుకుంటేనే వాళ్ళకి చూడడానికి బాగుంటుంది అనమాట. 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లలకి 1 ఇంచ్ బెల్ట్ వేసుకోవాలి. అట్లాగే 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ పిల్లలకి 1.5 ఇంచ్ బెల్ట్ అనేది వేసుకోవాలి. 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఇంకా అబోవ్ వాళ్ళకంటే 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్, 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వేసుకోవచ్చు అనమాట. ఏజ్ని బట్టి వాళ్ళ అంటే పెద్ద పిల్లలు అంటారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు క్రాప్ టాప్స్ అట్లా వేసుకునే వాళ్ళు క్రాప్ టాప్కి నడుముకి కొంచెం
పెద్ద బెల్ట్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు, అంటే కొంచెం అంటే బోర్డర్ వేసుకోవాలి, పట్టు బోర్డర్ అనుకునే వాళ్ళు 2.5 ఇంచ్ అనేది వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ సైజు వాళ్ళకి ఎంత బెల్ట్ మనం కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మినిమం తన నడుము 30 ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. క్యాజువల్గా ఒకరి నడుము 30 ఉందనుకోండి, 30 నడుము ఉందనుకోండి వాళ్ళది, మనం బెల్ట్ ఎంత తీసుకోవాలి? బెల్ట్ ఏంటంటే 30లో నుంచి 10 మైనస్ చేయాలన్నమాట. అంటే 20 ఇంచెస్ అనేది బెల్ట్ మనం తీసుకోవాలన్నమాట. అంటే దాన్ని మెజర్ చేసుకొని 10 ఇంచెస్ మైనస్ చేసుకొని 30లోంచి 20 ఇంచెస్ అనేది బెల్ట్ మనం తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు బెల్ట్ మాకు 10 ఇంచెస్ తగ్గిస్తే టైట్ అవుతుంది అనుకున్నా, లేకపోతే మాకు టైట్ అవుతుంది అనుకున్నా, మనం ఏం చేయాలంటే 30లో నుంచి ఒక 8 ఇంచెస్ మైనస్ చేసుకోవాలన్నమాట. అంటే 8 ఇంచులు తగ్గించాలి. అంటే 22 మనం బెల్ట్ సైజ్ అనేది తీసుకోవాలి. ఇంకా మాకు టైట్ ఉందండి, నడుముకు వరుసకపోతుంది అనుకుంటే ఇంకొక 2 ఇంచెస్ తగ్గించాలన్నమాట. అప్పుడు 24 మనం బెల్ట్ ఇంచెస్ అనేది తీసుకోవచ్చు. అంటే 30కి 24 తీసుకోవచ్చు, మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తప్ప. ఇప్పుడు ఈ 24 ఇంచెస్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది చెప్తాను. ఇప్పుడు 30 ఇంచెస్ తన నడుము ఉందనుకోండి, మనము 20 ఇంచెస్ అనేది బెల్ట్ తీసుకుంటాం. ఓకే, ఇది ఫైనల్ అనమాట. ఇప్పుడు 20 ఇంచెస్ బెల్ట్ తీసుకున్న తర్వాత ఈ బెల్ట్ని మనం ఏం చేస్తాము, గౌన్కి స్టిచ్ చేసేటప్పుడు బెల్ట్ ఎలా ఉందో అట్లాగే స్టిచ్ చేయం కదా, దాన్ని సాగదీసి అట్లా అది ఎంతవరకు సాగుతుందో అంతవరకు సాగదీసి ఆ క్లాత్కి అనేది మనం స్టిచ్ చేస్తాం. కాబట్టి అప్పుడు మనం సాగదీసే ప్రాసెస్లో మొత్తం నడుముకి బెల్ట్ వేసేసరికి అది 22 ఇంచెస్ అయిపోతుంది అనమాట. అంటే 2 ఇంచెస్ గెయిన్ అయిపోతుంది, అంటే 2 ఇంచెస్ పెరుగుతుంది అనమాట. అప్పుడు ఎవరైతే 2 ఇంచెస్ తగ్గించమంటున్నారో వాళ్ళకి అది సరిపోతుంది, ఇంకా అంతకంటే తగ్గించకూడదు. అసలు మ్యాక్సిమం 10 ఇంచెస్ తగ్గిస్తేనే ఎవరికైనా సరే బెల్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది, సాగిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు 8 ఇంచెలు తగ్గించాలి అనుకుంటే 30 మన నడుమున్నప్పుడు 22 ఇంచెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే 22 ఇంచెస్ తీసుకొని మీరు స్టిచ్ చేసేసరికి అది 2 ఇంచెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. అప్పుడు 24 అయిపోతుంది. మీరు ఒకవేళ 24 తీసుకుంటే మొత్తం స్టిచ్ చేసేసరికి 26 అయిపోతుంది అనమాట. అప్పుడు 26 అయిపోయేసరికి ఇంకేముంటుంది, మొత్తం లూజ్ అయిపోతుంది కదా. అప్పుడు 30కి 24కి 26కి 4 ఇంచులే కదా గ్యాప్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వేసుకున్న లెహంగా కానీ స్కర్ట్ కానీ జారిపోతుంది అనమాట. జారిపోతుంది. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే 30 ఇంచెస్ వాళ్ళు నడుముంటే 20 ఇంచెస్ కంపల్సరీ బెల్ట్ అనేది తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు బెల్ట్ మంచిదా నాడా మంచిదా అనుకుంటే నేను ఇప్పుడు చూపించేది మామూలుగా గౌన్కి వెనకాల కట్టుకునే నాడా అనమాట. కానీ నడుముకు వేసేది ఇంత సన్నగా, అంటే దాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తే ఉంటుంది కదా, అంత సన్నగా వేసుకుంటారు. బెల్ట్ మంచిదా నాడా మంచిదా అంటే నాడాయే మంచిది. కానీ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లలకి బెల్ట్ బెస్ట్ అనమాట. నాడా వాళ్ళకి బెస్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నాడా కట్టుకోలేరు, తీసుకోలేరు. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని వాళ్ళ బెల్ట్ చాలా కరెక్ట్ అనమాట. 10 ఇయర్స్ నుంచి ఇంకా ఎబో ఉన్న పిల్లలకి ఏంటంటే బెల్ట్ కమ్ నాడా 2 వేసేటట్టుగా, అంటే 2 స్టిచ్ చేయించేటట్టుగా మీరు ప్లాన్ చేసి 2 వచ్చేట్లుగా స్టిచ్ చేయించుకోండి. ఎందుకంటే ఒకవేళ బెల్ట్ సాగినా కూడా నాడా ఉంటుంది కాబట్టి నాడాని కట్టుకోవచ్చు అనమాట. అది బెల్ట్ కమ్ నాడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఇంకొక వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా. ఒకే వీడియోలు అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ కంటే నాడా మంచిది. కానీ నాడా వేసుకుంటే బెల్ట్ లాగా మనకి అంటే ఒక షేప్లో రావాలి కాబట్టి బెల్ట్ వేసుకొని నాడా వేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది, మనకి చూడడానికి బాగుంటుంది. అట్లాగే వేసుకున్నప్పుడు కూడా మనకి జారిపోతుంది అనే భయం లేకుండా కంఫర్ట్గా మనం టైట్గా బిగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు బెల్ట్ ఎట్లా వేయాలి అనేది ఈ వీడియో ఇప్పుడు చెప్తాను. ఈ బెల్ట్ దీనికోసం ఇందాకే బెల్ట్ కట్ చేశాను. అంటే తన నడుము 29 ఉంది కాబట్టి నేను 19.5 కట్ చేస్తాను అనమాట. 1/2 ఇంచ్, ఎందుకంటే బెల్ట్ని మనం జాయింట్ చేయడానికి అనమాట. ఓకేనా. ముందే కట్ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఎట్లా జాయింట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను మీకు.
ఇదైతే వెనకాల జిప్ అనమాట, పైన నుంచి కింద దాకా కొంచెం కింద ఉండే అంటే కింద పాటు కూడా కొంచెం కట్ చేసి వాళ్ళు జిప్ అనేది పెట్టారనమాట. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం జాయింట్ వేసేయండి లోపల నుంచి, ఎందుకంటే వాళ్ళు లోపలికి ముందే జాయింట్ చేశారు కాబట్టి దీనికి ఖర్చు కూడా బయటికి రాదు. కొంచెం జాయింట్ చేసేసండి, అంటే అటువైపు ఉన్నది ఇటువైపు కనిపించకుండా జాయింట్ చేసేయండి. ఒకవేళ అది జిప్ ఉండేది కింద దాకా వస్తేనే, లేకపోతే అవసరం లేదండి, జాయింట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇట్లా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో పైన అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసి అంటే కుట్టు వేసే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే బెల్ట్ 1 ఇంచ్ కదా, బెల్ట్ 1 ఇంచ్ కాబట్టి మనం 1 ఇంచ్ మళ్ళీ మెజర్మెంట్ అనేది తీసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఖర్చు లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది పెట్టుకోండి చుట్టూతా, ఓకేనా. చుట్టూతో ఒక కుట్టు పెట్టుకున్నారంటే నీట్గా అది మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవడానికి కుదురుద్ది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ కొంచెం ఫోల్డింగ్ చేసి మళ్ళీ 1 ఇంచ్కి మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఒకేసారి స్టిచ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైతే స్టిచ్ చేస్తున్నారో నాకు వచ్చు ఎట్లయినా కుట్టడం నేను కుట్టేస్తాను, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే 1 బై 1 అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నీట్గా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి నేను ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది పెడుతున్నాను. నేను 2 ఫోల్డింగ్ చేసి ఒకేసారి స్టిచ్ చేయగలను, బెల్ట్కి కూడా కలిపి ఒకేసారి స్టిచ్ చేయగలను. కానీ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అందుకని ఫస్ట్ ఏదైతే ఖర్చు ఉందో దాన్ని పైకే కనిపించకుండా ఒక కుట్టు అయితే చుట్టూతో పెట్టేసుకోండి, ఓకేనా. ఇట్లా కుట్టు మొత్తం పెట్టేసిన తర్వాత మనకు ముందు బెల్ట్ ఎంత సైజు ఉంది, బెల్ట్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్ ఉందన్నమాట. 1 ఇంచ్ మనం ముందు మెజర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్కి ఎక్కడికైతే 1 ఇంచ్ మార్కు వేసుకున్నారో అక్కడి నుంచి ఫోల్డింగ్ చేసుకోండి. లేదంటే ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత అయినా 1 ఇంచ్ వచ్చిందా రాలేదా అనేది చూసుకోండి. 1 ఇంచ్ వస్తే 1 ఇంచ్ పెట్టుకొని అట్లా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే బెల్ట్ ఈ మనం స్టిచ్ చేసే దాని మధ్యలో వస్తుంది అనమాట. ఇప్పుడే కదా స్టిచ్ చేసిన తర్వాత చివర్లో చెప్తాను ఎట్లా దానికి మనం లోపల బెల్ట్ ఎట్లా పెట్టాలి స్టిచ్ చేసిన తర్వాత కూడా అనేది మళ్ళీ చెప్తాను అనమాట. ఇప్పుడైతే 1 ఇంచుకి తగ్గకుండా, 1 ఇంచ్ ఎక్కువైనా పర్లేదండి, 1 ఇంచుకి తగ్గకుండా మీరు స్టిచ్ అయితే చుట్టూతో పెట్టేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే అది ముందే వాళ్ళు కుచ్చులు పెట్టి దాన్ని ఐరన్ చేసి ఇచ్చారు కాబట్టి కొంచెం క్లాత్ మడిగినట్టు వస్తుంది అనమాట కుడుతుంటే. అయినా పర్లేదండి, ఎందుకంటే మనం బెల్ట్ వేసిన తర్వాత అది ఎట్టయినా చిన్న చిన్న కుచ్చుల్లాగా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు అనమాట, ఓకేనా. మీరైతే టేప్తో మెజర్ చేసుకుంటూ కొలుచుకోండి, ఎక్కడైనా కొంచెం తక్కువైనా కూడా బెల్ట్ లోపల మడిగిపోతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ దాకా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చాం, లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనం 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచ్ కానీ గ్యాప్ అనేది వదులుకోండి. ఈ గ్యాప్ ఎందుకంటే ఈ గ్యాప్లో నుంచో మనం బెల్ట్ అనేది పెడతాం అనమాట. పెట్టేటప్పుడు కూడా ఎట్లా పెట్టాలనేది చూపిస్తాను. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బెల్ట్ ఎట్లా పెట్టాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి మనం బెల్ట్ పెడదాం. నేను ఫస్ట్ కట్ చేసినా కానీ మీకు చూపించలేదు కదా, ఫస్ట్ కట్ చేసింది 19.5 కట్ చేశానని చెప్పాను కదా, 19.5 ఉంది. ఈ 19 అనేది బెల్ట్ మెయిన్ మెజర్మెంట్ అనమాట. తన నడుం 29 ఉంది, ఆ బెల్ట్ మెజర్మెంట్ వచ్చేసి 19 తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది బెల్ట్ ఆ బెల్ట్లు 2 స్టిచ్ చేయడానికి అనమాట. ఇప్పుడు మన దగ్గర పెద్దది సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, లేడీస్ దగ్గర సేఫ్టీ పిన్స్కి కొరవే ఉండదు అనమాట. ఆ పెద్దది తీసుకోండి, పెద్ద కుచ్చుళ్ళకి పెట్టుకునే సేఫ్టీ పిన్ పెద్దది ఉంటుంది అనమాట. అది తీసుకొని బెల్ట్ దాన్ని కుచ్చేసుకొని మనం మామూలుగా శారీస్ మీద వేసుకుంటాం కదా లెహంగాస్కి, వాటికి మనం నాడ ఎక్కించుకుంటాం చూడండి, అట్లా ఎక్కించాలన్నమాట. మీరు ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా బెల్ట్ అనేది మెలికలు పడకుండా ఎక్కించుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సేఫ్టీ పిన్లు లేడీస్ దగ్గర సేఫ్టీ పిన్లకి అసలు కొరవే ఉండదు, ఎవరి దగ్గర పెట్టినా డబ్బాలు సేఫ్టీ పిన్లు ఉంటాయి అనమాట. వీటి కోసం ఎవరు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లోనే దొరుకుతుంది అనమాట. దీనికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందల్లా ఏంటంటే ఒక బెల్ట్ మాత్రమే అనమాట, అంటే నడుముకు వేసే ఎలాస్టిక్ బెల్ట్. ఇట్లా మొత్తం
మనం అవతల నుంచి యువతలకి ఫోల్డ్ అంటే లోపల నుంచి దూర్చుకుంటూ వచ్చాం కదా, లోపల నుంచి దూర్చుకుంటూ వచ్చిన తర్వాత కుట్టు టైట్ పెట్టుకోండి. టైట్ ఎట్లా కుట్టు పెట్టుకోవాలనేది తెలుసు కదా. 2 కంటే యువతలకి ఉంటే టైట్ పడుతుంది, 2 కంటే అవతలకి ఉంటే లూజ్ కుట్టు పడుతుంది అనమాట. 2 ఉంటే మనం 2 కనుక పెట్టుకున్నామంటే నార్మల్ కుట్టు అనేది పడుతుంది అనమాట. టైట్ కుట్టు పెట్టేసుకొని ఈ బెల్ట్కి మీరు ఎంత టైట్గా స్టిచ్ వేసుకుంటే ఆ బెల్ట్ అంత ఊడి రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. ఎంత టైట్ అంటే మీరు మరిన్ని స్టిచ్చెస్ వేసి లేకపోతే మరీ ఎక్కువ అంటే కుట్టు టైట్ని పెట్టేసేయకుండా నార్మల్గా ఒక 10 స్టిచ్చెస్ వేసేయండి. మామూలుగా కౌంట్లో చెప్పాలంటే 10 స్టిచ్చెస్ అనేది ఆ బెల్ట్కి రెండింటిని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే హోల్ని వదిలిపెట్టామో, బెల్ట్ దూర్చడానికి హోల్ వదిలిపెట్టాము కదా, ఆ హోల్ కనిపించకుండా ఇప్పుడు స్టిచ్ అనేది పెట్టుకోండి. బెల్ట్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ క్లాత్ మీద కుట్టు పడేలాగా మీరు కుట్టు అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న దారాలు మొత్తం కట్ చేసేసుకోండి. ఇంతేనండి, నడుముకి ఎలాస్టిక్ బెల్ట్ వేయడం చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఇదే వీడియోని 2 టైమ్స్ చూసారంటే మీ ఓన్లీ పాత గౌన్లే కాదండి, మీరు కొత్తగా ఏదైనా ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయాలన్నా కానీ ఇదే మెజర్మెంట్, ఇదే కొలతలతో కనుక మీరు స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.